తెలుగుని బ్రతికించాలనేటటువంటి తపన తాజాగా రాధాకృష్ణ గారు సలహా ఇచ్చారు. తెలుగుని బ్రతికించడం కోసం అని చెప్పేసి ఇంటర్ వరకు తెలుగుని తప్పనిసరి చెయ్యాలి అన్నటువంటిది. ఇక్కడ సమస్యల్లా తెలుగుని బ్రతికించాలి అంటే కావాల్సింది ఇంటర్మీడియట్ దాకా కంపల్సరీ చేద్దాం, డిగ్రీ దాకా కంపల్సరీ చేద్దాం ఇట్లాంటివి కాదు. ఫస్ట్ కావాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే తెలుగు భాషలో చదివిన వాడికి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. తెలుగు మీడియం చదివినోడికి ఉద్యోగాలు ఉన్నాయా? మనం ఏది చూపెడుతున్నాం? సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, కార్పొరేట్ కంపెనీలు. అక్కడ తెలుగు వచ్చిన ఓన్లీ తెలుగులో మాట్లాడేవాడికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు. అప్పుడు ఇంకా ఎట్లాగా దాని మీద డిపెండ్ అవుతాడు ఇతను? ఇంకోటి, తెలుగు బాగా మాట్లాడేవాడికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మాట్లాడగలిగిన తెలుగు ఎక్కువగా పదాలు వచ్చేవాడిని వాళ్ళు ఎలా చేయట్లేదు. వాళ్ళ మైండ్ సెట్ మారాలి కదా. రెండవది, గవర్నమెంట్ ఉద్యోగాలన్నా సరే తెలుగు మాట్లాడేవాడికి 20% జాబులు, 50% జాబులు. మనకిక్కడ రెవెన్యూ శాఖలోనో లేకపోతే మున్సిపల్ శాఖలోనో ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖల్లో ఏం కావాలండి? ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలా, తెలుగు బాగా తెలిసి ఉండాలా. తెలుగు వచ్చినోడికే ఇస్తామంటే అది మన రాష్ట్రమే కదా. తెలుగు రాష్ట్రంలో తెలుగు రావడం కాదు ఇక్కడ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ రావడం క్వాలిఫికేషన్. అప్పుడు ఎట్లుంటుంది? కాబట్టి అలా మారిస్తే తెలుగు భాష పట్ల పెరుగుతుంది.